కుక్కూ కుక్కూ కోయిలై కూస్తూ శుభోదయాన్ని సూచించింది గడియారం. ఆ గడియారం దేవిక కోసం ప్రత్యేకంగా జపాన్ నుంచి తెప్పించాడు సుబ్రహ్మణ్యన్. బద్ధకంగా పక్కకు ఒత్తికిల్లాడు మదన్. మెడ చుట్టూరా ఉన్న దేవిక చేతిపట్టు మరింత బిగిసింది. చిన్నగా నవ్వుకుంటూ ఆమె చేతిని తప్పించాడు. తెల్లటి పువ్వుల బాంబే డిజైన్ బెడ్షీట్పై ఇంకా తెల్లటి చీరలోనే దేవిక. మదన్ దేవిక నున్నటి బుగ్గను మృదువుగా పెదవులతో స్పృశించాడు. వెన్నెల పాన్పు పరిచిన పున్నమి వెలుగులో ఆదమరచిన మనం ఇక్కడికి ఎలా వచ్చామో, ఎప్పుడు వచ్చామో దేవి. మన పారవస్యం పరిసరాల్ని మరిపింపజేస్తే పర్వాలేదు కానీ మనల్నే మర్చిపోయేలా చేస్తుందేమో. నిద్రలో అలసిన దేవిక ముఖం రేకులు నలిగిన గులాబీ పువ్వులా ఉంది. పక్కపై రాలిన జడలో మల్లెలు చల్లారిన తొలి పొంగులా ఉన్నాయి. మల్లెల మధ్య మెరుస్తున్న కనకాంబరాలు ఇంకా చల్లారని వయసు వేడిలా ఎర్రగా మెరుస్తున్నాయి. మదన్ దేవిక నుదుటిపై మరో ముద్దు పెట్టి మంచం దిగాడు. దూరంగా ఏదో ఫ్యాక్టరీ సైరన్ వర్కర్ల కోసం పెడుతున్న కూతను గాలి సన్నసన్నగా మోసుకొస్తోంది. మదన్ కిటికీ తెర తొలగించి చూశాడు. చక్కటి ఉషోదయం, సన్నగా లేస్తున్న పొగమంచు, పాల ప్యాకెట్లు, న్యూస్ పేపర్ బాయ్స్, సందళ్ల మధ్య మరో రోజు ప్రారంభమైంది. మదన్ వెనక్కి తిరిగాడు. దేవిక తల దిశగా కనిపించిన డైరీ. అదే దేవిక రాత్రి చూపించింది. కుతూహలంగా అందుకుని మొదటి పేజీ తెరిచాడు. తెల్లటి కాగితాలపై ముత్యాలు పేర్చినట్లున్న అక్షరమాల. ఇదేనా నా దేవి ఊహల మందారమాల? మదన్ వాలుకుర్చీలో కూర్చున్నాడు పుస్తకంతో. కవ్వించే మనసు చెప్పే ప్రతి భావం అక్షరమై, స్పందించే మనసులోని ప్రతి మాట పదమై, సెలయేటి జాలులాగా, తేట నీటి ఊటలాగా నాలో కదిలే ఊహల మందారమాల. నా బ్రతుకు నందనవనంలోకి నడిచి నడిచి వచ్చే నా అందాల రాకుమారుడు మనోకి హృదయార్పితం, ప్రేమాంకితం. మదన్ గుండె జల్లుమంది. తర్వాత అతడు చదివేందుకు ప్రయత్నం చేయాల్సిన అవసరం లేకపోయింది. దేవిక ఊహల వెంట అతడి అంతరంగం చూపుల పరుగులు తనంతట తానే తీసింది. అమ్మా నాన్న ఇంట్లో లేరు, ఎవరింటికో ఫంక్షన్కు వెళ్ళారు. ఏకాంతం, నిశ్శబ్దం, ఈ రెండు నాలో ఉన్న మనసును నాకు మరింత సన్నిహితం చేస్తున్నాయి. వలదన్న వినది మనసు, కలనైన నిన్నే తలతూ. చక్కటి పాట వినిపిస్తోంది. నిజం, ఎంత కాదనుకున్నా, ఎంత వద్దనుకున్నా మెలకువలో మాత్రమే కాదు, కలలో కూడా మనోజ్ఞాపకం నన్ను వదిలిపెట్టదు. ఇదంతా తొలి ప్రేమ బలమేనా? గుసగుసలాడే ఊహలతో ఊగిసలాడే హృదయం కంటున్న కమ్మటి కల. ఆకాశం పందిరి కింద నేల తల్లి పీటై నిలిస్తే సిరివెన్నెల కురిపించే నెలరాజు పెళ్లి పెద్దగా మారిపోతాడు. నిజంగా మను, నిజంగా ఈ ఊహ నిజమై నా ముందు నిలుస్తుందంటావా? ఇంకా చల్లగా కురుస్తున్న వెన్నెల, మెరుస్తూ నవ్వుతున్నాయి చుక్కలు. ఈ వెన్నెల, ఈ పున్నమి వెన్నెల, ఈనాడు ఆనాడు ఒకే వెన్నెల. నిజంగా ఆనాడు కూడా ఈనాటి వెన్నెల ఉండాలి. అలా ఉండేలా మనం ఏర్పాటు చేసుకోవాలి. నవ్వుతున్నావా మను నన్ను చూసి? ఇది నవ్వుకునే ఊహ కాదు, నాలోని ఊహ. మను, రేపు మన పెళ్ళైతే ఇలాంటి వెన్నెల రేయి మనకు ప్రణయ వేదిక కావాలి. ఇదే మనలోని ప్రేమకు సాక్షిభూతమై నిలవాలి. చల్లని వెన్నెలలో, చక్కని మను సమీపములో, అందమే నాలో చిందులేసెనే, ఆనందమే నా గానమాయనే. అమ్మ ఉన్న జ్ఞానమైనా లేకుండా కూని రాగం తీస్తున్నాను. ఏయ్ దేవి, ఏమిటా అర్థం లేని పాట? అమ్మ కేక వేసింది. కొంపతీసి అమ్మ వినలేదు కదా? వింటే ఏం, అంతగా వింటే గింటే ఎవరా మను అని నిలదీస్తే శుభ్రంగా చెప్పేస్తాను. అంతేగా మను, నీకోసం భయం, పిరికితనం అన్నీ దూరం తోసేస్తాను. విధికి ఎదురీది నిన్ను దగ్గరకు చేర్చుకుంటాను. నా మమతలు నీకు పంచి నీ మనుగడలో సగం నేనవుతాను. నా కంట మెరిసే నీటి చుక్క నీదైతే, నీ పెదవులపై విరిసే చిరునవ్వు నాదై నిలవాలి. నీ గుండెలో కదిలే బాధను నేనైతే,
నా మనసులో ఎగిసే సంతోష తరంగం నీదవ్వాలి. కిటికీలో నుంచి కనిపించే ఆ ముద్ద గులాబీలు ఎంత ముద్దుగా ఉన్నాయి మనో. గాలి ఊపుకి ఒకటినొకటి తాకుతూ మెల్లిమెల్లిగా తలలూపుతూ ఎంత చక్కగా ఉన్నాయో. పచ్చగా వెరిసిన పచ్చ గులాబీ నువ్వైతే ప్రక్కనే ఉన్న ఎర్ర గులాబీ నేనట. అదిగో ఆ ముందున్న పల్చటి రేకులు నీ పెదవులై ఈ మెత్తటి బుగ్గల చిరురేకులను మెత్తమెత్తగా తాకుతుంటే ఊహ మాత్రానికే సిగ్గులు పులకరించే నీ ముద్దు నిజంలో ఎంత వెచ్చగా ఉంటుందో. రేకుల పెదవుల గులాబీ ముద్దులా మృదువుగా మధురంగా ఉంటుందా నీ పెదవులందించే తొలి ముద్దు? మెత్తటి బుగ్గల్ని తాకిన అల్లరి పెదవులు అక్కడితో ఆగుతాయా? అలా ఆగిపోతే నువ్వు నా చిలిపితనాల మను ఎలా అవుతావు? కలలు కనే కళ్ళపై ముద్దు ముద్రను ముద్రించి నీలి ముంగురుల పాలభాగంపై తడితడి ముద్దిచ్చి సంపంగి ముక్కుపై ఒకసారి, చిరుగడ్డాన్ని ఒకసారి, మెడవంపులో ఒక్కసారి. ఆగు ఆగు మను, ఊహకైనా హద్దుంటుంది డియర్. ఎంత కల్పన అయితే మాత్రం మరీ అంత స్వతంత్రమా? నీ దేవి మరీ అమాయకురాలేం కాదులే. వస్తానన్న కాంచన ఇంకా రాలేదెందుకబ్బా? ఎందుకేమిటి? ఇదిగో ఈ సన్నటి జల్లుకు జడిసి ఇంట్లో కూర్చుని ఉంటుంది. అయినా పూల జల్లులా కురుస్తున్న ఈ తొలకరి ఎంతో హాయిగా ఉండగా కాంచనకిదేం బుద్ధి? ఆడుతూ పాడుతూ వచ్చేయొచ్చుగా. అనుభూతులు పంచుకోవడానికి పెంచుకోవడానికి రసార్ద్రమైన హృదయం ఉండాలి. అది కాంచనలో శూన్యం. తల తడిసిపోతుందేమో, జలుబు చేస్తుందేమో అన్న పిచ్చి భయం ప్రక్కకు నెట్టేసి ఈ వానలో నిలువునా తడిసిపోవడంలో ఎంత ఆనందం ఉందో. తడిసిన నేల చిమ్ముతున్న కమ్మటి వాసనలు, భూదేవి కట్టుకున్న పచ్చిక చీర చినుకు చిత్తళ్లకు తడిసి ఒంటినంటుకుంటుంటే తడితడి నేలలో మెరుస్తున్న బిందువుల అందాలు. ఓహ్ మను, ఈ సమయంలో నువ్వుంటే ఎంత బాగుండేది. మనిద్దరము చెట్టా పట్టాలేసుకుని తిరగడంలో ఉన్న హాయి వర్ణించేందుకు నాకున్న భాష చాలదు. నిజంగా ఇప్పుడు మను నా ప్రక్కనే ఉంటే ఏం చేస్తాడు? సన్న సన్నగా జాజి రేకుల్లా కురిసే జల్లులు, జిల్లు జిల్లు మనిపించే చలిచలి గాలులు, వెచ్చవెచ్చగా గుండెల్లో పుట్టుకొచ్చే కోరికలు. మను నా చేయి గట్టిగా పట్టుకుంటాడు కాబోలు. నా నడుము చుట్టూ చేయి వేసి నన్ను నడిపిస్తాడు. అడుగులు తడబడేది నేల మీది చిత్తడికి కాదు, కోరికల అలజడికి. నా చెంపలను వెచ్చగా కమ్మే మను శ్వాస. నా కళ్ళల్లో వాకిళ్ళు తెరిచి గుండెలోని కోరికలను తట్టి లేపాలని నా అణువణువును తాకి చూసే మను చూపులు. సిగ్గుతో వాలిన కళ్ళు రెప్పల ముసుగేసుకుంటాయి. మను గుండె మరుగులో కందిన ముఖం దాచేసుకుంటాను. అబ్బా, అప్పుడేం చేస్తాడు మను? ఏమో, ఏమైనా చేస్తాడు. అంతటివాడు కూడా. వ్రాస్తూ ఉన్నప్పుడే పులకలెత్తి మురిసిపోయే మనసు తీరా అనుభవమే ఎదురైతే ఏమవుతుందో? మొగ్గలా ముడుచుకుపోతానా? ముక్కులించుకున్న నన్ను తొలి వెలుగులా తాకే మను స్పర్శకు 1000 రేకుల్లా జలజలా విచ్చుకుంటుందేమో నా వయసు. నా వయసు పరచిన అందాల విందుని అనుభవంలా మార్చుకుంటాడా మను? మను జ్ఞాపకంలా నన్ను చుట్టుముట్టే సన్నజాజుల పరిమళం. ఏకాంతం నిండిన సాయంత్రం. ఎదలోయలో మను సందడిలో నేను. మసక మసక చీకటిలో జాజుల చిరునవ్వులు రువ్వుతున్న పందిరి నీడ ఎవరిని చూసి అంతగా నవ్వుతోంది? కొంపదీసి నన్ను చూసి కాదుగా. నవ్వితే నవ్వని, నాకేం భయం? తొంగి తొంగి చూసే ఈ దొంగ నవ్వుల సన్నజాజులు రేపు నేను మను సందిట్లో ముడుచుకుపోయేటప్పుడు నా జడులో పువ్వులై వాడిపోవా? ఆకాశ మధ్యలో నన్ను చూసి పగలపడి నవ్వే ఆ జాబిలి మామ నా పడకింటి దీపం కాడా? మను, మను. గుండెల్లో చిరుగంటల్లా వినిపించే పేరు ఎంత మధురం. ఇంతటి మధురతను ఆ పేరుకు ఆపాదించింది అతడి పట్ల నాకున్న ప్రేమేనా? ప్రేమ ఎంత చక్కటి అక్షరాల జంట. 2 అక్షరాలు. అయితే ఏం? అనంతమైన ఆనందం నింపిన భావం నిండిన పదం ప్రేమ. ప్రేమలోని ఆనందమే కాదు, విషాదమో భావపూరితమే. వలపేమో ఎరుగక విలపించు బ్రతుకు కంటే మాయని గాయమై మిగిలిన ప్రేమలో మిగిలిపోయిన బ్రతికే నయం. స్వార్థపు రాతి గుండెలు బలి తీసుకున్న లొంగని ప్రేమ యువతీ యువకుల స్వార్జితం. ప్రేమ ఫలించకపోతే ప్రళయంగా మారుతుంది. ఆ ప్రళయాగ్ని జ్వాలలకు ఆహుతులైన ప్రేమైక జీవుల మరణం అమరమే అవుతుంది.
అజరామరమే అవుతుంది. ప్రేమను అనుభవించి ప్రేమకు జీవితాలు అర్పితం చేసిన ప్రేమ జీవులకు ప్రేమాభివందనాలు. ఈ ప్రేమను నాలో చంపి నా మనోను నాకు దూరం చేస్తారా అమ్మా నాన్న? అది వాళ్లకు సాధ్యమా? కలెక్టర్ కాదు, సాక్షాత్తు ఆ ప్రైమ్ మినిస్టర్ వచ్చినా నా మనసు చెదరదు. మను రూపం నాలో చెక్కు చెదరదు. కాంచన మాటే నిజమైతే మనుతో నా పెళ్లి ఎవరూ ఆపరు. కలల చాటున పెళ్లి పల్లకిలో కదిలి వెళ్లే ఈ దేవిపై, తన అనురాగ దేవేరిపై పుష్పాభిషేకాలు కురిపిస్తాయి మను చూపులు. మను కోరిక నిండిన చూపులు, నన్ను గుచ్చుకుని గిలిగింతలు పెట్టే గులాబీలు. మను ప్రేమ నిండిన చూపులు, నాపై జలజల రాలే పారిజాతాలు. మను ఆరాధన నిండిన చూపులు, విచ్చుకున్న విరజాజులు. మను లాలన నిండిన చూపులు, కనుసన్నల సిరిమల్లెలు. మను వలపు నిండిన చూపులు, ముద్దైన ముద్ద మందారాలైతే మమత నిండిన మను చూపులు, ఘుమఘుమల పున్నాగలు. రంగురంగుల పువ్వులుగా భావభరితమైన చూపులు జాలువార్చే జడివానలో నిలువున తడిసే నన్ను ఎక్కడ దాచుకోను? ఇంకెంత? కేవలం ఒక్క వారం. వారం దాటితే మనుకు నాకు పెళ్ళవుతుంది. ఎగిరిపడ్డా, మండిపడ్డా, మదనపడ్డా నాన్నకు నా మాటకు తలవంచే స్థితి తప్పలేదు. క్షమించు నాన్న. నీ పెద్దరికం మంటగలపాలని, నీ మనసు బాధ పెట్టాలని నాకు కలలోనైనా లేదు. కానీ మను కోసం తప్పలేదు. పచ్చటి పందిరి క్రింద సన్నాయి స్వరమేళనలో నా మెడలో తాళి కడతాడు మను. ఒకటిగా ఉన్న మను దేవి ఆ శుభముహూర్తంలో ఒక్కటవుతారు. రెండు మనసులు, రెండు తనువులు, ఇద్దరు మనుషులు ఒక్కటిగా మారిన మధుర క్షణాలలో ఎదలోయలలో నిదురించే కోరికల కోయిల రెక్కలు విప్పి ఆడుతుంది. కుహూ కుహూ రాగాలు పాడుతుంది. ఆ రాగరావళిలో బ్రతుకు మొత్తం వసంతగానం ఆలపిస్తుంది. మదన్ ఆఖర్ పేజీ తిప్పేశాడు. స్వర్గారోహణ చేసి శిఖరాగ్రం చేరుకున్న మనిషి సర్రున కాలు జారి అగాధంలో పడ్డప్పటి భావన. ముగ్ధలా మొగ్గలా కనిపించే దేవిలో మరో దేవి దాగి ఉంది. ఈ దేవి హృదయం రసమయ భావ తరంగాల తరంగితం. ఇంత అందంగా, ఇంత అద్భుతంగా ఆమె కట్టుకున్న కల్పనా హర్మ్యంలో నివసించబోయే కథానాయకుడు నేను కావడం నా అదృష్టమా కాక దురదృష్టమా? దేవి అల్లిన ఊహల మందారమాలను వరమాలలా మెడలో ధరించే అర్హత మామూలు మనిషినైనా నాకుందా? పువ్వును చూసి, పిట్టను చూసి, పాటను చూసి, గాలిని చూసి, చినుకును చూసి, మెరుపును చూసి నన్ను తనలో నిలుపుకుని పరవశించిన దేవి ఊహల్ని నిజం చేయగల శక్తి నాకుందా? స్పందన చెందిన దేవి హృదయానికి ఆమె కోరిన రీతిలో రసానుభూతిని అందించగలనా నేను? 4 కళ్ళ కలయిక ప్రేమ, 2 గుండెల సవ్వడి ప్రేమ, 4 పెదవులు కలిసి కురిసే చిరునవ్వు ప్రేమ. ప్రేమంటే దేవికి ఎంత అపురూపం. నేను దేవిని ప్రేమించాను. దేవి పట్ల గుండెల్లో జనించిన ఇష్టమే ప్రేమగా భావించానే తప్ప ప్రేమంటే ఇంతటి రసైక స్పందనాంతరంగిత భావమని ఇప్పటిదాకా, దేవిలోని దేవిని చదివేదాకా నాకు తెలియదు. మదన్ చూపులు కాగితాలపై నుంచి చెదిరి దేవికపై వాలాయి. దేవిక ఎప్పుడు నిద్రలేచిందో కళ్ళు విప్పి మదన్ను చూస్తోంది. అతడి చూపులు తన చూపులతో కలవగానే మంజుల దరహాసం మెరిసి విరిసింది దేవిక అధరాలపై. రమ్మన్నట్లుగా కళ్ళతో పిలిచింది. కదల్లేదు మదన్. శిలలా కూర్చుని దేవికను చూస్తున్నాడు. తెల్లటి చీరలో అరవిచ్చిన తెల్ల గులాబీ లాంటి దేవిక ఈ రసమయి మనోభరిత భావుకతని భవిష్య జీవనమంతా భావించే శక్తి నాలో ఉందా? కిటికీలో నుంచి దూసుకు వస్తున్న అరుణకిరణాలు అతన్ని చూసి మిలమిలా నవ్వుతున్నాయి. దేవిక జడలో నలిగిన మల్లెలు మదన్ మనసులో కోరికలకు బదులుగా కలతలు పుట్టిస్తున్నాయి. తొలి రాత్రిని ఎంత అద్భుతంగా ఊహించుకుందో దేవి. ఆమె అందుకోవాలన్న అనుభూతిలో కొంతైనా నిన్నటి అనుభవంలో ఆమెకు అందివ్వగలిగాడా తాను? లేచి లేవగానే మదన్ మనసు, ఉల్లాస తరంగితమైన మనసు ఇప్పుడు చీకటి తెర కమ్మి స్తబ్దమైంది. చేతిలో తెరిచి ఉంచిన పుస్తకం వైపు వెర్రిగా చూశాడు. చూసిన ఆ క్షణంలో ముత్యాల సరాల్లా తోచిన అక్షరాల వరుసలు బిలబిల తిరుగాడే పాము పిల్లల్లా కనిపిస్తున్నాయి ఇప్పుడు. దేవి కోరికలు, దేవి ఆశలు
తన జీవితంలో కాలకూట విషం చిమ్మి తనను కాటేస్తాయా చివరకు? దేవి, దేవి, మదన్ బాధగా అనుకున్నాడు. చదివినంతసేపు అమృతపానంలా తోచిన నీ రసజ్ఞ హృదయం ఇప్పుడు నిప్పు రవ్వలు కురిపిస్తూ నా గుండెను మండిస్తుందెందుకో. అశాంతిగా క్రాఫ్లోకి వేళ్లు పోనిచ్చి అటూ ఇటూ తల ఆరాటంగా విదిలించాడు. మను. దేవిక అతడి దగ్గరగా వచ్చి అతడి పక్కగా క్రింద కూర్చుంది. మదన్ తలని తనకు అభిముఖంగా తిప్పుకుని అతడి నుదుటిపై పెదవులతో ముద్దైన ముద్దు ముద్రించింది. మను, నిన్నటిదాకా నీ ప్రియురాలిని. ఈ పూట నుంచి ఇల్లాలి స్థానంలో ప్రవేశిస్తూ ఈ బాధ్యత అందుకుంటున్న సంతోషంలో నీకిస్తున్న తొలి కానుక ఇది. తడిసిన పెదవుల మీద చూపుడు వ్రేలు తాకుతూ కంఠం తగ్గించి అడిగింది. ఎలా ఉంది? మదన్ ఆ ప్రశ్నకు ఓ వెర్రి నవ్వు నవ్వాడు. దేవిక విస్మయంగా చూసిందా నవ్వుని. రాత్రంతా ఇలా లేచి లేవగానే ముద్దిస్తే మను ఎలా ఫీల్ అవుతాడో అన్న దాని గురించి ఎంతో ఆలోచించింది. కానీ ఆ ఆలోచనల్లో ఈ ఊహ లేదు. మను, ఎందుకలా ఉన్నావు? దేవిక చేతిని గుప్పెట్లో బిగించాడు. నీకు తృప్తిగా ఉందా? తప్త కంఠంతో అడిగాడా ప్రశ్న. మను అర్థం కానట్లుగా చూసిందతన్ని. ఎలా చెప్పను? ఏం చెప్పను దేవిక చేతిని పైకెత్తి కళ్ళు కప్పుకున్నాడు. ఏదో అశాంతి, మరేదో ఆరాటం. నేను నీకు తగిన వాణ్ణి కాదేమోనన్న అసంతృప్తి గుండెల్ని కాల్చేస్తూ ఉంది. నిజం చెప్పు దేవి. నన్ను నిలువున దహించి వేసే నిజమైన పర్వాలేదు. చెప్పు. నా వల్ల నువ్వు కోరుకున్న రీతిలో సంతోషంగా ఉండగలనన్న నమ్మకం ఉందా నీకు? పిచ్చి మను, దేవిక లాలనగా అతడి తల నిమురుతూ అంది. నువ్వు నా వాడివి అయ్యావన్న నిజం చాలు నాకు. కోటి జన్మలకు సరిపడినంత సంతోషం నిన్ను స్వంతం చేసుకోవడంలో ఉంది. నీ సమక్షమే నాకు వెన్నెల బృందావనాలు, పున్నమి యమునా తీరాలు, నీ చల్లని చూపులు, నిత్యం నన్ను ప్రేమామృతంతో అభిషేకించే పసిడి కలశాలు, ఇవన్నీ నావైనప్పుడు నాకు సంతోషానికి సంతృప్తికి కొదవే ఉంది మను. నీ చిన్ని చేష్టకు అద్భుత భాష్యం చెప్పుకోగల ఆ రవ్వల వెలుగుల్లో బ్రతుకంతా నీ వెంట నడిచిరాగలను. కానీ దేవిక మదన్ను ఆర్తిగా చూసింది. నువ్వు నాకు ఒక్క నిమిషం దూరమైనా ఆ ఎడబాటు భరించలేను మను. నాకు కల్లో కూడా ఎడంగా వెళ్ళవుగా. అదే జరిగితే నేను నీకు దూరమే అవుతే దేవి, అప్పుడు నీ మనులో ప్రాణమన్నది లేదనుకో ఉద్విగ్నంగా అన్నాడు మదన్. దేవి, నువ్వు నా ప్రాణం. నువ్వు లేని నేనేమిటి? మను ఆనందము ఆవేశము ముప్పిరిగొనగా అతడి తలను గట్టిగా గుండెలకు హత్తుకుంది దేవిక.